ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే చాలా మంది మనం గతంలో మాట్లాడుకున్నాం. చాలా కుటుంబాల్లో ఏంటంటే పై చదువుల కోసం అమెరికా వెళ్ళాలి, అక్కడ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, తర్వాత తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే ఒక నేపథ్యంలోనే అబ్రాడ్ ఎడ్యుకేషన్ పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అది వాళ్ళ ఫినాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా అప్పులు చేసో పంపడం జరుగుతూ ఉంటుంది. అంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే రాజ్యలక్ష్మి బాపట్ల జిల్లాకు చెందిన అమ్మాయి వెళ్ళింది, చక్కగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎంఎస్ పూర్తి చేసుకుంది, జాబ్ సర్చింగ్ లో ఉండగా మరి అనుకోని పరిణామాలతో చనిపోవడం మనం చూస్తున్నాం. ఏది కారణమైనా సరే మరి చక్కగా చదువుకుని ఉద్యోగం చేసి చేతికి అందొచ్చిన అమ్మాయి ఇలా చనిపోవడం అనే మరణ వార్త వెళ్తాం చాలా బాధాకరం. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. అబ్రాడ్ లో ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు, ఇతర దేశస్తుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన భారతీయుల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక సంఘటన మనందరినీ కలిసివేసే సంఘటన ఏంటంటే, యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనేటువంటి ఒక అమ్మాయి బాపట్ల జిల్లా కారంచేడుకు సంబంధించిన అమ్మాయి అమెరికాకు వెళ్ళింది. టెక్సాస్ లో ఎంఎస్ పూర్తి చేసింది, ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. ఈ ఉద్యోగ అన్వేషణలో ఉన్నప్పుడే తనకి కొంచెం అనారోగ్యం ప్రారంభమైంది. ముఖ్యంగా ఆయాసం ఒకటి, జలుబు ఒకటి, ఇలాంటి పీడించడం ప్రారంభమైనాయి. డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. నైన్త్ నాడు అమెరికాలో డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. కానీ 6th నాడే రాత్రిపూట అమ్మాయి పడుకొని మార్నింగ్ లేవలేదు. ఫ్రెండ్స్ అంతా లేపే ప్రయత్నం చేశారు. తర్వాత ఆందోళన పడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరణించినట్టుగా అక్కడ డిక్లేర్ చేశారు. ఈ సంఘటన చాలామంది భారతీయుల్ని కలిసివేశారు. కారణం ఏంటంటే, ఒక్క ఈ అమ్మాయి విషయంలోనే కాదు, ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల్లో అత్యధిక శాతం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. అంటే అమెరికాకు ఒక డ్రీమ్తో వచ్చారు. వాళ్ళు డాలర్ డ్రీమ్ అనేటువంటి డ్రీమ్తో వచ్చారు. అమెరికాలో చాలా పెద్ద చదువులు చదువుకోవాలని, అమెరికాలో పెద్ద ఉద్యోగం చేయాలని, అమెరికాలో ఉంటూ భారతదేశానికి వెళ్ళి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని తను పొందాలని, అలా రకరకాల ఊహలతో, ఉద్దేశాలతో అమెరికాకు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఒక టెన్షన్ పూర్వమైన వాతావరణంలో ఉన్నారు. ఒక్క నిరుద్యోగే కాదు, చిరుద్యోగులు కానీ, అత్యున్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా, టెక్ కంపెనీలో చాలా పెద్ద పేరు మోసినటువంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏ క్షణంలో ఏం జరగబోతుందో, ఎప్పుడు ట్రంప్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటాడో, ఏ రకంగా తమ ఉద్యోగానికి పూర్తి భద్రత లేని పరిస్థితి ఏర్పడుతుందో, తమకు అస్తిత్వం లేని పరిస్థితి ఏర్పడుతుందో, ఎప్పుడు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవాల్సిందో అని, ఈవెన్ అక్కడ గ్రీన్ కార్డు పొందిన వాళ్ళు, శాశ్వత పౌరసత్వం పొందిన వాళ్ళు కూడా మాకు నమ్మకం లేదు అమెరికాలో ఉండగలుగుతామని, భవిష్యత్తులో మంచి భవిష్యత్తును చూస్తాం ఇక్కడ, మాకు అవకాశం ఉందో లేదో అని కూడా ఆందోళన పడుతున్నారు. వాళ్ళకే మరి ఆందోళన పడే పరిస్థితులు ఉన్నాయంటే, దానికి తోడుగా టెక్ కంపెనీలు మనం చూస్తున్నాం, ఏ క్షణంలో ఏ ఉద్యోగం ఊడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక అసలు ఉద్యోగమే రాని వాళ్ళు, కొత్తగా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళ ఆందోళన ఏంటంటే, ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో, తమకు చదువు అయిపోయిన తర్వాత మధ్యలో ఉండేటువంటి ఆ గ్యాప్ పీరియడ్ ఉందో, ఆ పీరియడ్ లోపల ఉద్యోగం దొరకకపోతే ఆటోమేటిక్గా కట్టపుట్ట సర్దుకొని వెంటనే ఇండియాకు రావాల్సిన, తెలుగు ప్రయాణం రావాల్సిందే, ఇంకో మార్గం లేదు. అక్కడ మరి ఒక్క నిమిషం కూడా, ఒక గంట కూడా అక్కడ వెయిట్ చేయడానికి వీల్లేదు. అంటే ఆ లోపల ఉద్యోగం వస్తుందా రాదా, లేకపోతే నేను నా వాళ్ళకు ప్రామిస్ చేసి వచ్చింది, తర్వాత అక్కడ అప్పో సప్పో చేసి, ముఖ్యంగా రాజ్యలక్ష్మి విషయంలో చూస్తే మధ్యతరగతి వాళ్ళు, చాలా తల్లిదండ్రులు పెద్దగా డబ్బున్న వాళ్ళు కాదు, అప్పు సప్పు చేసి ఆమెను పంపించిన వాళ్ళు. ఆమె అంత్యక్రియలు కూడా, అంటే అక్కడ అమెరికా నుంచి ఆ శవాన్ని కూడా తెప్పించుకోవడానికి కూడా, ఇక్కడ బాడీని కూడా తెప్పించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో ఎవరైనా ఇతర దేశస్తులు మరణిస్తే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అసలు ఆ ప్రొసీజర్స్ అన్నీ పూర్తి చేసి ఆ హాస్పిటల్ నుంచి ఆ బాడీని బయటికి తీసుకురావడం అనేదే దానికి చాలా తతంగం అంతా నడుస్తుంది. దానికి ఎష్యూరెన్స్లు, తతంగాలు, నిజంగా అక్కడ ఏమీ లేకుండా సహజ మరణం జరిగిందా, ఇంకేమైనా వాళ్ళ మీద ఏదైనా హత్యా ప్రయత్నం జరిగిందా, ఇదంతా ఎంక్వైరీస్ వ్యవహారం అంతా కూడా ఒకటి ఉంటుంది. పోనీ అదంతా ఏదో రకంగా లోపల ఉండేటువంటి ఫ్రెండ్స్ ఇట్లా అంతా కలిసి సాయం చేశారనుకుంటే, అక్కడి నుంచి డెడ్ బాడీని ఇండియాకి తీసుకురావాలంటే అది విమానంలో, కార్గో విమానం కానీ విమానంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చుతో కూడుకుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంటే మామూలు ఏదో విమానం టికెట్ తీసుకున్నట్టుగా ఒక 50,000 1,00,000 రూపాయలు పెట్టడం కాదు, దీనికి ప్రత్యేకమైన ఛార్జెస్ ఉంటాయి. అంత డబ్బు పే చేసి తీసుకురావాలంటే మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. రాజ్యలక్ష్మి కుటుంబం అసలే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబానికి ఇంత డబ్బు పే చేయడం అనేది సాధ్యం కాదు. రెండు, అసలు వాళ్ళకి ఎలా తీసుకురావాలో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేని ఆశ్రయించారు. అక్కడ నుంచి వాళ్ళు మరి మిగతా వాళ్ళని, ప్రభుత్వాన్ని వాళ్ళు బహుశా సంప్రదించవచ్చు. దానికి తోడుగా అమెరికాలో ఉన్న స్నేహితులు వాళ్ళంతా కూడా
దీనికోసం ప్రత్యేకంగా డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. ఎవరైనా సరే అక్కడ ఏదైనా జరిగితే సంఘటన అక్కడ ఉన్న తోటి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఒక దీంట్లో వాళ్ళు పెట్టేస్తారు, ఆన్లైన్లో పెట్టేస్తారు. ఇలాగా తెలుగు అమ్మాయి ఇలా చనిపోయింది, ఇలా జరిగింది, ఆ శవాన్ని అక్కడ పంపించడానికి ఎక్స్పెన్సెస్ ఇంత అవుతాయి కాబట్టి పలానా అకౌంట్కి మీరు తోచినంత డొనేషన్ మీరు పంపించడానికి పెడితే చాలా మంది రెస్పాండ్ అవుతారు. ఇంకా ఆ మానవత్వం అది అక్కడ ఉంది. ఎందుకంటే ఎవరికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. రేపు పొద్దున తమకే జరిగినా కూడా తమ ఇంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి సాటి మనిషిగా ఒకే దేశానికి సంబంధించిన వ్యక్తులుగా ఒకరికొకరు సహకారం అందించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా ఒకరు డొనేషన్స్ అనేది ఇచ్చుకుంటారు. ఆ డొనేషన్స్ కలెక్షన్ జరుగుతుంది ఒకవైపున, కానీ ఇంకా సఫిషియెంట్గా రాకపోవడం వల్ల ఇప్పటిదాకా పంపించడానికి వీల్లేని పరిస్థితి లోపల సిచ్యువేషన్ ఎదురు చూస్తుంది. ఇటు ప్రభుత్వ సహకారం ఉంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం నుంచి సంప్రదింపులు జరిపితే తొందరగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రుల ద్వారా జరగాలి ఇది. ఇంతకుముందు పురంధరేశ్వరి గారు అంటే ఇట్లా కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళందరి సహకారంతో బహుశా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో తొందరలోనే బాడీ వస్తుందని ఆశిద్దాం. ఏది ఏమైనప్పటికీ మనం ఒక సందేశం దీని ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క జనాభా 144 కోట్లు. అంటే ఈ భారతదేశం 144 కోట్ల మందిని భరిస్తోంది. అమెరికాలో ఉంటే ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమంగా లక్షల్లో ఉంటారు, అంతకనే ఎక్కువ ఉండరు. లక్షల్లో ఉన్న భారతీయులు మరి అమెరికా లేకపోతే మాకు జీవితం లేదు, అమెరికాలో మాకు ఉద్యోగం రాకపోతే మాకు ఇంకా బ్రతికెక్కడదై మాకు భవిష్యత్తు ఎక్కడదని భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ అమెరికాకు మించిన ఉద్యోగాలు ఇండియాలో దొరుకుతున్నాయి. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్నీ ఇండియాలో బ్రాంచెస్ ఓపెన్ చేశాయి. ప్రపంచ నలుమూల నుంచి ఇప్పుడు ఇండియాలో ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణ లోపల కావాల్సిన పరిశ్రమలు, కొత్తగా ఐటీ పరిశ్రమలు విపరీతంగా ఓపెన్ అవుతున్నాయి. గూగుల్ లాంటి గొప్ప కంపెనీ తనకు సంబంధించినటువంటి డేటా సెంటర్ని వైజాగ్ లోపల అతిపెద్ద దాదాపుగా $15 బిలియన్ తోటి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి పెడుతోంది. అంటే అవుట్ సైడ్ ది అమెరికా ఫస్ట్ టైం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. కాబట్టి భవిష్యత్తులో కోకొల్లలుగా జాబ్స్ వస్తాయి. అసలు అమెరికన్సే వచ్చి ఇండియాలో పనిచేయాల్సిన పరిస్థితులు అతి త్వరలోనే ఉన్నాయని చాలామంది నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఏ ఒక్క విద్యార్థి కానీ, ఏ ఒక్క నిరుద్యోగి కానీ, ఏ ఒక్క ఉద్యోగం పోతున్న భయం ఉన్నవాళ్ళు కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇండియాకు రండి, ఇండియా లోపల మీరు ప్రయత్నించండి, తప్పనిసరి దొరుకుతుంది. లేదా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకొని మీ జీవితం మీరు ఇక్కడ గడపడానికి అవకాశం ఉంది. దర్జాగా మీరు 10 మందిని పోషించగలిగే అవకాశం ఉంది. తప్ప మీరు ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని అది మానసికంగా మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో శారీరకంగా అది మీకు ఎఫెక్ట్ వస్తుంది. శారీరకంగా ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా శరీరం మీద పనిచేస్తుంది, ఏదైనా అవయవాల మీద పనిచేస్తుంది. తద్వారా మీకు మానసిక రోగాలు, శారీరక రోగాలన్నీ అంటే అవకాశం ఉంది. గుండె ఆగిపోయే ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అమెరికానే జీవితం కాదు, జీవితంలో అమెరికా ఒక భాగం తప్ప అమెరికానే జీవితం కాదు. మీరు తిరిగి ఇండియాకి వచ్చినా కూడా ఎంతోమంది అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని ఆనందమయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రెండోది, ఇక్కడికి వచ్చిన తొందరగా గుర్తింపు కానీ, ఇక్కడ దొరికేటువంటి లేబర్ కానీ, ఇక్కడ దొరికినటువంటి సౌకర్యాలు కానీ అమెరికాలో దొరకవు. ప్రతిదీ డబ్బుతో కూడుకున్న పని. అక్కడ ఎంత జీతం వస్తే అందులో సగానికన్నా ఎక్కువ భాగం ఖర్చులకే వెళ్ళిపోతుంది, ట్యాక్సెస్కే వెళ్ళిపోతుంది, మిగిలేది చాలా తక్కువ. ఆ రకంగా దాంతో కంపేర్ చేసుకుంటే ఇవాళ ఇండియాలో వచ్చే దాంట్లో పోయేటువంటి ఖర్చులు కానీ ట్యాక్సెస్ కానీ చాలా తక్కువ, మిగిలేది మాత్రం ఎక్కువ. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా భారతదేశం ఇవాళ అమెరికాకు ఏమాత్రం తీసిపోదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ప్రాణాల మీద తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. మీరు శారీరకంగానే మానసికంగానే మీరు అలసిపోకూడదు, మీరు ఎప్పుడు కూడా ఫీల్ కాకూడదు. ఒకవేళ అవకాశం ఉందా ప్రయత్నించండి, చివరి క్షణం దాకా ప్రయత్నించండి. దొరికితే సంతోషం, దొరకపోతే హాయిగా వచ్చేసేయండి, ఇండియాలో సెటిల్ కావచ్చు మీరు అనేటువంటి ఒక అష్యూరెన్స్ని మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా చింతపడొద్దు, ఎవరు వర్తపడకూడదు. మీ ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితులు మాత్రం ఎవరు తెచ్చుకోవద్దని మనం తప్పనిసరిగా విజ్ఞప్తి చేస్తున్నాం.